Hello, welcome to my YouTube channel, guys. Today I am going to make a new video, so please Okay, thank you. Okay, like, share and subscribe to more videos like this. Najamana senjapavo murusao mele pudu sako pale gaterala ayasam ప్రివ్యూ వీడియో అయితే చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మీరు ఇలా చేసుకోవాలంటే కైమోషన్లోకి వెళ్ళి క్రియేట్ మీద ట్యాప్ చేసి ఇక్కడ 9.16 రేషియో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక క్రియేట్ అని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. నేనైతే ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను. దాన్ని 20 సెకండ్స్ దాకా అట్లా ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. తర్వాత అయితే నేను డైలాగ్ అనేది సేవ్ అయితే చేసుకున్నాను. అదనేది ఇట్లా ఫుల్ స్క్రీన్లో చేసుకున్న తర్వాత జూమ్ చేసుకున్న తర్వాత ఇలా మధ్యలో మిడిల్లో చెక్ చేసుకొని కింద స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. స్క్రీన్ అని ట్యాప్ చేయండి. బ్లాక్ కలర్ అని వెళ్ళిపోతే ఓన్లీ వైట్ కలర్ అని టెక్స్ట్ ఒకటే వస్తుంది అన్నమాట. ఇప్పుడైతే ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ ఈ ఎఫెక్ట్ అని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇలా జూమ్ అనేది చేసుకోండి. ఫుల్ జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకున్న తర్వాత కరెక్ట్ సెంటర్లో చూసుకోండి. ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళి మొత్తం స్టైలిష్ అనేది చాలా తగ్గియండి. అన్నిటిని చాలా తక్కువ చేసేయండి. ఒక 5, 7 అలా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ అది ఎక్స్పెండ్ మొత్తం లాస్ట్ వరకు ఇక్కడ వీడియో 24 సెకండ్స్ అనేది ఉంది. అక్కడ వరకు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే వీడియో చూస్తున్నాం. వీడియో అనేది ఇలా వచ్చిందని చూసినాం. ఎక్సలెంట్గా అయితే వచ్చేసింది వీడియో. ఇప్పుడు అనేది ఎఫెక్ట్లు అనేది యాడ్ చేసుకున్నాం ఫోటోకి. సెకండ్ ఫోటోకి అనేది ఇక్కడ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి చిప్ అండ్ గన్ ఇలా ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకోండి. ఓన్లీ బ్లాక్ షేడ్ అనేది ఆన్ ఆఫ్ అవుతుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానికి 3 ఫొటోస్కి సెలెక్ట్ చేసుకోండి. అలా తర్వాత ఈ ఫోటో కూడా సెలెక్ట్ చేసుకున్నాను. ఈ ఫోటో అనేది ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఎఫెక్ట్ ఫస్ట్ ఫోటో కూడా వచ్చేలా లుక్ అనేది రాలేదని ఇక్కడ ఏం చేయాలంటే ఇప్పుడు చూస్తున్నాను వీడియో వచ్చిందా లేదా, ఎఫెక్ట్ యాడ్ అయిందా లేదా అని. ఇప్పుడైతే ఇక్కడ లేయర్ మీద ట్యాప్ చేసి ఇక్కడ ఇమేజ్ అండ్ యాప్స్లోకి వెళ్ళి బ్లాక్ షాడో అని సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఫోటో ఫుల్ జూమ్ చేసేసి బ్యాక్ సైడ్ పంపించాను అనమాట. ఫ్రంట్ బ్యాగ్ అనేది క్లిక్ చేయండి. ఇప్పుడు కిందికి ఇక్కడ రైట్ సైడ్లో ఇప్పుడైతే వీడియో చెక్ చేస్తున్నాను. ఇప్పుడు ఫోటో మీద ట్యాప్ చేసి ఓవర్ బ్లింక్ అండ్ ఫ్లోర్లోకి ఫ్లేవర్ సెటిల్ ప్లీజ్ అయినా ప్లీజ్ అని సెలెక్ట్ చేసుకొని తర్వాత ప్లే అనేది చేయండి. చూస్తున్నాం కూడా ప్లే చేసి ఎక్సలెంట్ అయితే వచ్చేసింది. ప్రివ్యూ అయితే వీడియో అయితే చూసారు కదా, అలా ఎలా వచ్చేసిందో అలా వచ్చేసింది. ఇప్పుడు వీడియో అయితే చెక్ చేస్తున్నాం అన్నమాట. వచ్చింది పర్ఫెక్ట్ అయితే వచ్చేసింది.
ఇప్పుడైతే వీడియో అయితే చూసాను అనమాట. పర్ఫెక్ట్ అయితే వచ్చేసింది. ఇప్పుడు అనేది ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకొని అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి జర ఫోటో అనేది జర బ్రైట్గా కనబడేటట్టు అడ్జస్ట్ చేస్తున్నాను అనమాట. బ్రైట్గా సాచురేషన్ అనేది సెలెక్ట్ చేసుకొని 26 పెట్టుకోండి. అది టెంపరేచర్ అనేది కొంచెం లైట్గా ఇంక్రీజ్ చేయండి. ఇలా అడ్జస్ట్ అనేది చేసుకోండి. మీ ఫొటోస్ ఎలా ఉన్నాయో దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడే వీడియో అనేది చూసాను అనమాట. వీడియో అనేది చూస్తున్నా కూడా వచ్చింది లేదా. ఇప్పుడు ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేసి సేవ్ వేసుకోండి. ఓకే, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మోర్ వీడియోస్ లైక్ దిస్, and thank you.